నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన పిడికెడు నిశ్శబ్దం అనే ఒక చక్కటి నవలను విందామండి. ఈ నవల స్వాతి మాసపత్రికలో మార్చి 1997లో అనుబంధ నవలగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నానండి. ఆకాశం ఏ క్షణానైనా ఏడవచ్చు అన్నట్టుగా గంభీరంగా ఉంది, నల్లటి మబ్బుల్ని కప్పుకుని. బ్లేజువాడ జనానికి ఆ వాతావరణం సంతోషం కలిగించేదే అయినా చుట్టుపక్కల ఊళ్ళ నుండి పనుల మీద వచ్చిన వాళ్లకు అది భయంకరంగానే ఉంది. వాన రాకముందే గోళ్లకు చేరాలనే తపన వాళ్ళ ముఖాల్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. బస్టాండ్లో ఉన్న జనానికైతే మరీను. కాళిదాసు చికాగ్గా గేటు దగ్గర నిల్చున్నాడు. రేపు రాత్రి వరకు హైదరాబాద్కు రిజర్వేషన్ లేదు. బస్సులో ఇలా ఉన్నప్పుడు రైలుకు మాత్రం టికెట్ దొరుకుతుందనే నమ్మకం ఏముంది? కాదు అని జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కితే తెల్లవార్లు ఒంటికాలి మీద జపం చేయటం మాత్రం ఖాయం. కాని పక్షంలో మామూలు ప్యాసింజర్ బస్సుల్లో మధ్య ఊళ్ళల్లో మారుతూ వెళ్ళగలిగితే హైదరాబాద్కు వెళ్ళేటప్పటికి తెల్లవారుతుంది. ఇప్పుడు సరిగ్గా 6 గంటలైంది. ఎట్లాగైనా సరే పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళి తీరాలి. సెలవు ఖర్చు అవ్వటం తనకు ఇష్టం లేదు. గుంటూరు వెళ్ళొచ్చిన విషయమే ఒక కలగా మర్చిపోవాలి. దొరకని బస్సుల మీద చిరాకు కలుగుతోంది. జనం, విపరీతమైన జనం. స్పెషల్ బస్సులు వేస్తున్నారట. ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి వెనక 2 బస్సులు వచ్చాయి. కానీ అవి అప్పటికే నిండిపోయి ఉన్నాయి. వాటిని చూస్తూనే నీరసించిపోయాడు కాళిదాసు. ఇక 2 పద్ధతులు మిగులున్నాయి. 1 తిరిగి వెంటనే గుంటూరు వెళ్ళటం, 2 బెజవాడలోనే ఏదైనా లాడ్జిలో రూమ్ తీసుకుని రాత్రి గడిపేయటం. సరిగ్గా ఆ సమయంలోనే ఓ మనిషి ఎదురుగ్గా నిలబడి, హైదరాబాద్ వస్తారా సార్ అన్నాడు. ప్రాణం లేచొచ్చినట్లయింది కాళిదాస్కి. ట్యాక్సీ సార్ అన్నాడు అతను. ఎంత? 90 చెప్పాడు అతను. 90యా? నోరు తెరిచాడు కాళిదాసు. అతగాడు పాన్తో గారపట్టిన పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ, అవును సార్, నేను అడుగుతున్నది బస్సు రేటు మీద 25 రూపాయలు. రేపు సాయంత్రం దాకా మీకు బస్సు దొరకదు. ఇక్కడ ఉంటే మీకు అంతకంటే ఎక్కువే ఖర్చు అవుతుంది అన్నాడు. అవసరం తనది. అతడు చెప్పిన దానికి తల ఊపక తప్పదు. ఆలస్యం చేస్తే ఈ అవకాశాన్ని కూడా మరొకడు గద్దలా తన్నుకుపోవచ్చు. పద అన్నాడు. నిండుగా ఉన్న బస్తాలో ఇంకొక గంపెడు దూది కుక్కినట్లుగా కాళిదాసుని వెనక సీట్లోకి నెట్టి తలుపు మూసి అద్దం మీద నుంచి చెయ్యి పెట్టి లోపల లాక్ చేశాడు. ఎంతమంది? కాళిదాసు చిరాగ్గా అడిగాడు. నాకు పెట్రోల్ ఛార్జీలన్నా రావాలా సార్? అయినా ఎంతమందిని? వెనక 5, ముందు 3 అన్నాడు. కాళిదాసు విసుగ్గా పక్కన కూర్చున్న వాళ్ళ మొహంలోకి చూశాడు. తన పక్కన ఓ 25 ఏళ్ల కుర్రాడు. తెల్లగా నాజుగ్గా ఉన్నాడు. గిరజాల జుట్టు, సన్నని మీసం, పూల రంగుల్లా ఉన్నాడు. ఆ పక్కనే ఓ అమ్మాయి, లేత తమలపాకులా సున్నితంగా. అందమైన అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా ఉంది. ఒత్తైన వంకీలు తిరిగిన జుట్టు కప్పుకున్న చెవులకు వేళ్లాడుతున్న జోకాలు, ఎర్రని కుంకుమ బొట్టు కిందగా గీత గీసినట్టున్న ముక్కు, వంపులు తిరిగిన సన్నని పెదవులు, చక్కని కాశ్మీరీ అప్పిల్లా ఉన్న లేత ముఖం. ఆ పక్కనే ఓ లావుపాటి స్త్రీ, ఆ పైన ఓ సన్నని ముసలాయన. ఆస్తమా పేషెంట్లా ఉన్నాడు. తెగ ఆయాసపడిపోతూ దగ్గుతున్నాడు. ముందు వరుసలో 3 కుర్రాళ్ళు నవ్వుకుంటూ సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారు. చిన్న కారు సందులు గొంతుల్లో నుంచి విజయవాడ మురికి వాతావరణానికి దూరం అవ్వాలన్నట్టుగా పరిగెడుతున్నది. టైం చూసుకున్నాడు కాళిదాసు. 6:20 ఎంతసేపటికి వెళ్తావు హైదరాబాదు అడిగాడు. ఎంతసేపట్లో తీసుకువెళ్ళమంటారో చెప్పండి, తీసుకువెళ్తాను జోక్ చేశాడు డ్రైవర్. స్వర్గానికైతే 2 నిమిషాలు చాలు పక్కున నవ్వి అన్నాడు పక్కనున్న కుర్రవాడు. అతడి పక్కనున్న అందాల భామ కోపంగా చూస్తూ, ఛా ఏమిటా మాటలు అంది. పైనున్న దేవుడు మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలని రాసి పెట్టుంటే అప్పుడు అక్కడికి వెళ్తాము. ఎవరు అడ్డుపడ్డా ఆగకుండా. నీ మాటల్లోనూ ఏం లేదు, నా మాటల్లోనూ ఏం లేదు, ఊరికే కంగారు పడబోకు పెద్దగా నవ్వుతూ అన్నాడు ఆ కుర్రాడు. అంటూనే కాళిదాసు వైపు తిరిగి, ఏం గురువుగారు, నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా అన్నాడు. మొహమాటంగా నవ్వాడు కాళిదాసు. నా పేరు శంకర్రావండి. అమీర్పేటలో ఉన్న రావు కంపెనీలో. అదేనండి బాబు, బిల్డింగ్స్ కాంట్రాక్టర్స్ అండ్ డిజైనర్స్లో డ్రాఫ్ట్స్మెన్గా పనిచేస్తున్నాను. డ్రాఫ్ట్స్మెన్ అని పేరే కానీ ఫైనలైజేషన్ అంతా నాదే. నేను ఓకే అంటేనే ఓకే. ఏమోయ్ అంతేనా అన్నాడు భార్య వైపుకి తిరిగి.
ఏమో మీరు ఆఫీసులో ఎన్ని చీవాట్లు తింటున్నారో నాకేం తెలుసు అంది ఆమె నవ్వును బిగపట్టుకుంటూ. అదిగో అదిగో అదే మొగుడు ముండవాడిని కూడా ఆదుకోనేదానివి ఇంకెవరిని ఆదుకుంటావే నువ్వు అన్నాడు నెత్తిన మొట్టుతూ. ఇదండి ఈనాటి పెళ్ళం. మొగుడంటే భక్తి ఏమైనా ఉందా? భయం సంగతి తీసి అవతల పారేయండి, కుంటి కొతలు కూసేయటమే అన్నాడు. కాళిదాసు వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూస్తూ ఉండిపోయాడు కన్నార్పకుండా. ఒక్క క్షణం పుక్కిట ముత్యాలు ఎక్కడ రాలుతాయో అన్నట్లు ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఆమె మీద నుండి చూపు మరల్చుకోవటానికి మనసు యాతన పడుతోంది. కాసేపు శంకర్రావు మీదకి చూపు మరల్చాడు. అందమైన జంటే భార్యాభర్తలు అంటే అలా ఉండాలి అన్నట్టుగా మోడల్గా ఉన్నారు. తను ఇలాంటి అమ్మాయినా చేసుకోవాలి. తను మాత్రం శంకర్రావుకి ఏ విధంగా తీసిపోయాడు? తనకు అనుకునేటప్పటికల్లా పురిటిలోనే సంధి కొట్టినట్లుగా అయిన ఈ గుంటూరు ప్రయాణం గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంది కాళిదాస్కి. గురుగారు మీ హిస్టరీ చెప్పనే లేదు అన్నాడు శంకర్రావు కాళిదాసు కళ్ళల్లోకి చికిలించి చూస్తూ. నా గురించి చెప్పుకునేటంత గొప్పదనం ఏమున్నదండి? నేను హైదరాబాదులోనే ఓ ప్రైవేట్ ఫారంలో సీనియర్ కెమిస్ట్గా పనిచేస్తున్నాను చెప్పాడు. మందుల కంపెనీనా అండి? అవును. అయితే ఈ పిల్లకు కాస్త తెక్కువ ఉన్నది కానివ్వండి, ఎనలైజ్ చేయగలరా? పక్కున నవ్వాడు శంకర్రావు. ఏమిటది? మోచేత్తో డొక్కల్లో పొడిచింది ఆమె. కాళిదాస్ మనసు గుంటూరులో తన ఇంటికి పరిగెత్తింది. తన తండ్రి తనకు పెళ్లి నిశ్చయమైనట్లే రాశాడు. అప్సరస లాంటి అందమైన ఓ ఆడపిల్లను తల్లిదండ్రులే భార్యగా నిర్ణయిస్తే అంతకు మించిన ఆనందం ఇంకే ఉంది? 5 అడుగుల 4 అంగుళాల పొడవు, వెడల్పు మొహము, కోడిగుడ్లంత కళ్ళు, 2 గజాల జడ. తన చెల్లెలి వర్ణన. చీ పోవే అన్నాడు సిగ్గుపడుతున్నట్లుగా తను. ఇప్పుడే చీపో అంటున్నావు. ఆ వదినమ్మగారు వస్తే నన్ను నిజంగానే తన్ని తాగలేస్తావేమో అంది చెల్లెలు. అమ్మ సంతోషం చెప్పనలవి కాదు. అటు నాన్న ఇష్టం తనకు అంతగా ఆనందం కలిగించకపోయినా తను అయిష్టత వ్యక్తపరచలేదు. ఆ అమ్మాయి ఆ తల్లికి ఒక్కతే కూతురట, తండ్రి లేడట, కొడుకులు లేరట. 2-3 తరాల వరకు సరిపడే ఆస్తి ఉన్నదట. ఆ ఆస్తి మీద పెత్తనమంతా ఇక తనదే అన్నట్టుగా ఆయన పొంగిపోతున్నాడు. నీకెందుకురా ఇంకా ఆ వెధ ఉద్యోగం? కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని పందిరి మంచం మీద పడుకోక అన్నాడు ప్రేమంతా కళ్ళ నిండా నింపుకొని చూస్తూ. కానీ ఏమైంది చివరికి? చిన్న కారు సడన్గా ఆగింది. ఎదురుగ్గా నల్లటి గొర్రెల గుంపు. హారన్ ఆపకుండా ముగిస్తేనే కానీ దారి దొరకలేదు. నందిగామ సెంటర్లో కారు ఆపి టీ తాగేవాళ్ళు తాగండి సార్ అన్నాడు డ్రైవర్ దిగుతూ. కాళిదాసు దిగాడు. వెనగ్గా శంకర్రావు అతని భార్య దిగారు. అక్కడున్న టీ షాపు గలీజ్గా ఉన్నట్లు అనిపించక కూల్ డ్రింక్ తాగుదాం మాస్టారు అన్నాడు చొరవగా శంకర్రావు. శంకర్రావే 3 కూల్ డ్రింకులకి డబ్బులు ఇచ్చాడు. కాళిదాసు వారిస్తున్నా వినకుండా. పెళ్ళయిందా మాస్టారు? లేకపోతే ఒక అమ్మాయిని చూడమంటారా? ఈ మహారాణిని మించిన మహారాజ్ఞిని అన్నాడు శంకర్రావు. ఆ అమ్మాయి సిగ్గుపడుతున్నట్లుగా మెలికలు తిరిగిపోయింది. కొత్త దంపతుల్లా ఉన్నారు. అనుమానం తీర్చుకోవాలి అన్నట్లుగా. పిల్లల్ని తీసుకురావటం లేదా అన్నాడు కాళిదాసు. శంకర్రావు పక్కన నవ్వాడు. ఆ అమ్మాయి మొహం పక్కకు తిప్పుకుంది. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. దానికి సమాధానం చెప్పాలి అంటే ఓకే గురువుగారు, రేపు రాత్రికి మీకు శాన్బాగ్లో ఏసీలో విందిస్తూ సర్వం చెప్పేస్తాను. ఓయ్ మహారాణి, సిగ్గుతో మల్లె మొగ్గలా ముడుచుకుపోతున్నావేమోయ్. మాస్టర్కి మనం రేపు విందిస్తున్నాం అన్నాడు శంకర్రావు. ఇచ్చుకోండి. ఇంకా మా ఆఫీసులో మరొక 10 మంది సన్నాసులను కూడా పిలుస్తాను. వాళ్లతో నేనెందుకులేండి అన్నాడు కాళిదాసు. శంకర్రావుకి అతగాడి బాధ అర్థమైంది. చచ్చా క్షమించాలి, మిమ్మల్ని అంతటి మాట అంటానా గురువుగారు? వాళ్ళు అంటే పొద్దుటి నుంచి కొన్ని 100 సార్లు ఏరా అంటే ఏరా అని పిలుచుకునే వాళ్ళం కాబట్టి వాళ్ళని అలా అన్నాను అన్నాడు. అబ్బబ్బే అలా అని కాదు. అర్థమైందిలే గురువుగారు, మీరు చాలా సెన్సిటివ్, క్షమించమన్నాను కదా అన్నాడు శంకర్రావు. సెన్సిటివ్ అన్న పదం గుండెలో ముళ్ళులా గుచ్చుకుంది కాళిదాస్కి. ఉదయానికి ఉదయం తను ముఖం కడుక్కొని కాఫీ తాగి అమ్మ చెబుతున్న తన కాబోయే కోడలు గురించిన మాటల్ని విని వినకుండా వింటున్నాడు. ఇంట్లో అందరి మాటల్లోనూ ఒకటే వినిపిస్తోంది. తన పెళ్ళి ఈరోజు తను చూడబోయే అమ్మాయితోనే జరగబోతోందని, ఇక ఎవరూ ఆపలేరు అని. సాయంత్రం జరగబోయే పెళ్లి చూపులు లాంఛనమేనని. ఆ అమ్మాయి, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆస్తి తన ఇంట్లో అందరికీ నచ్చింది. అలాగే తమ కుటుంబము తమ సంప్రదాయము వాళ్లకు నచ్చాయి. ఇక ఇద్దరూ అందగాళ్లే కనుక ఒకళ్ళకొకళ్ళు నచ్చకపోవటం అనే ప్రసక్తే లేదు.
సరిగ్గా అటువంటి సమయంలోనే వాకిట్లో పెద్దగా మాటలు వినపడుతూ ఉంటే తాను అమ్మ చెల్లెలు అంతా బయటకు వచ్చారు. క్షమించాలి, మీరు అపార్థం చేసుకోవద్దు, ఇందుకు గాను సీతమ్మ గారు కూడా చాలా బాధపడుతున్నారు. వినయంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తిని తను ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. ఆమె బాధ ఆవిడికి కావాలయ్యా. 200 పోసి పిల్లవాడు హైదరాబాద్ నుంచి అలా వచ్చాడు. సెలవు దండగా, డబ్బులు దండగా. ఎందుకోసం భరించాలటి నష్టమంతా మేము? తన తండ్రి చిందులు తొక్కుతున్నాడు. మీరు ఏమి అనుకోను అంటే ఆ డబ్బులు నేను ఇప్పిస్తాను అంటున్నాడు ఆ వ్యక్తి. ఏమయ్యా, అయితే నేను డబ్బు కక్కుర్తి మనిషిని అంటావుటయ్యా? ఇది మర్యాదేనా? మర్యాదస్తుల లక్షణమేనా ఇది? మర్యాదస్తులు అనవలసిన మాటేనా ఇది? వేధవ 200 రూపాయలు లేక మేము చస్తున్నాం అనుకుంటున్నారా మీరు? ఆయన మాటల జోరు సముద్రంలో మొదలైన తుఫాను హోరులో ఉంది. వచ్చిన ఆయన బిక్కుమొహం వేసుకొని నిల్చున్నాడు ఈయన తీరుకు. క్షమించాలి, క్షమించాలి అంటూ గొణుగుడు తప్ప అతడికేం మాటలు రావటం లేదు. అమ్మ తనను తోసుకుంటూ పక్క నుండి వెళ్ళి, ఏమైందండి వెంకటప్పయ్య గారు, ఏమిటి విషయం అంది ఆదుర్దాగా. ఆయన నోరు తెరిచేలోగానే, ఏమున్నదే, మన సంబంధం వాళ్ళకు వద్దుట, ఈ పెళ్లి జరగదుట, ఇవాళ పెళ్లి చూపులు లేవుట, అది ఈయనగారి సందేశం కస్సుమన్నాడు తండ్రి. వెంకటప్పయ్య తల వంచుకుని, అది కాదమ్మా, జరిగింది ఇది అంటూ తడబాటుతో చెప్పబోతూ ఉంటే ఆయన మాటలను తండ్రి వినిపించుకోకుండానే, ఇదిగో వెంకటప్పయ్య, ఇక నువ్వు మాకేం చెప్పొద్దు. నువ్వు చెప్పదలుచుకున్నది నాకు బాగానే అర్థమైంది. వెళ్ళి వాళ్ళతో చెప్పుకో. మరొకసారి వాళ్ళు కానీ నువ్వు కానీ నా గడప తొక్కడానికి వీల్లేదు. మర్యాద లేని మనుషులని. ఆయన కోపానికి ఆనకట్ట వేయటం కష్టమయ్యేలానే ఉంది. తన మూడు పూర్తిగా పాడైపోయింది. కానీ కారణం ఏమిటో తెలుసుకొని ఏడే ఈ ముసలాయన. కర్మ. ఓ క్షణం ఆయన తీరుకు చిరాకు వేసిన కారణం ఏదైతే మాత్రమే అందరూ అనుకునే ఆ అందాల భరిణితో తన వివాహం జరగదనేది ఖాయం. ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే అందరూ ఎంత వారిస్తున్నా వినకుండా హైదరాబాద్ బయలుదేరాడు. అప్పటికే డ్రైవర్ టాక్సీ ఎక్కి హారన్ మోగిస్తున్నాడు. శంకర్రావు దేవత డ్రింకులు చివరంటా తాగేసి ఖాళీ సీసాను టేబుల్ మీద పెట్టింది. ఇప్పుడు పాన్ వేసుకుంటే శంకర్రావే అన్నాడు. అవునవును, తీర్థం తర్వాత తాంబూల చరవణం ఆనందదాయకమే. ఏమో అర్ధంగి నీకు? అవును, ప్రత్యేకంగా వేరే దీనికి నీకు, నా దాంట్లో సగం ఇస్తాను కదా అన్నాడు శంకర్రావు. చప్పుండి సిగ్గుతో ముడుచుకుపోయింది ఆ అమ్మాయి. అమ్మో, ఊరికి అందమంతా సిగ్గుతో రంగరించి నలుగురు ముందు పెట్టేటివేనా? ఇంటికి పద, నేను వంట చేస్తూ ఉంటే నువ్వు 100 గుంజులు తిద్దుగాని అన్నాడు శంకర్రావు. అదేమిటి మాస్టారు, వంట కార్యక్రమం మీద అడిగాడు కాళిదాసు. 10 ఏళ్ల బట్టి రాటుదేలాను కదండి, సడన్గా మానేయమంటే చేతులు ఊరుకుంటాయా గురువుగారు? అయినా మృదువుగా చేత్తో రోజుకొక్కసారన్నా ముట్టుకోకపోతే కత్తిపీట కన్నీరు పెడుతుంది, స్టవ్ కోపంతో సలసల మండిపోతుంది అన్నాడు శంకర్రావు. ఆమె మోచెత్తో అతడి డొక్కలో ఒక్క పోటు పొడిచి కోపంగా భర్త మొహంలోకి చూసింది. ఆ దృశ్యాన్ని ఓరకంటతో చూసిన కాళిదాసుకు ఆ జంటను చూస్తూ ఉంటే కించిత్తు ఈర్ష్య జన్నించిన మాట వాస్తవం. పాన్ షాప్లో నుంచి 3 రాంప్యారీలు వచ్చాయి. గురువుగారు, నా హృదయరాణి ఉంది చూశారు అంటూ అతడేదో అనబోతూ ఉంటే, ఇదిగో కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది అతగాడి శ్రీమతి. విసురుగా వెళ్ళి టాక్సీలో కూర్చుంది. శంకర్రావు పెద్దగా నవ్వాడు. ఇక నేను మాట్లాడను, గాడ్రేజ్ తాళం నా నోటికి వేసేసింది సార్ అంటూ అతను వెళ్ళి ఆమె పక్కగా కూర్చున్నాడు. కాళిదాసు వెనగ్గా చేతితో పాన్లతో నడిచాడు. ఆ అమ్మాయిని సముదాయిస్తున్నాడు శంకర్రావు. ఏదో సరదా కంటే ఏమిటో ఎంత కోపం. బ్రతికిన 4 రోజులు నవ్వుతూ బ్రతకాలనేది మా గురువుగారు రోజు చెప్పే వేదం. కనుక మేడం గారు, నవ్వుతూ మీరు బ్రతుకుతూ నన్ను బ్రతికించండి అన్నాడు. అసలు మీరు మాట్లాడకుండా కూర్చుంటారా లేదా? ఆ అమ్మాయి విసుక్కుంది. కుక్క తోక వంకర, శంకర్రావు నోరు టేంకర, ఇది మా గురువుగారి ఉవాచే అన్నాడు అతను. పాన్లు ఇవ్వండి. కాళిదాసు 2 పాన్లు శంకర్రావు చేతిలో పెట్టాడు. కిందటి జన్మలో బాకీ ఇంకేమైనా మిగిలిందా సార్, లేకపోతే ఈ పాన్లతో తీరిపోయిందా అన్నాడు శంకర్రావు పెద్ద పెట్టిన నవ్వుతూ. కాళిదాసు చిన్మయంగా అతన్నే చూస్తున్నాడు. క్రిందటి జన్మలో మీరంతా వడ్డీ వ్యాపారులై ఉండుంటారు. మీ అందరి దగ్గర నేను అప్పులు చేసి కుప్పలు కుప్పలుగా వడ్డీలు ఇచ్చుంటాను. వాటిని ఇప్పుడు ఈ రూపంలో తీర్చేస్తున్నారన్నమాట అన్నాడు పాన్తో ఎర్రబడుతున్న పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ.
ఇది కూడా అదే అంటుంది సారు. గత 16 జన్మల్లోనూ నేను దాని పెళ్ళానిట. ఈసారి అది స్పెషల్గా దేవుడితో అలా ఆలోచిపడి నాకు పెళ్ళామై వచ్చిందిట నన్ను ఒక పట్టు పట్టడానికి. చూద్దాం ఏం చేస్తుందో. ఏయ్ గుడ్లురుముతూ మళ్ళీ అతడి డొక్కల్లో పడవబోతూ ఒక్క క్షణం ఆగిందామె. శంకర్రావు నోటి మీద చెయ్యేసి కూర్చున్నాడు. నేనిక చెయ్యి తీయను సార్, హైదరాబాద్ వచ్చిందాకా అన్నాడు. ట్యాక్సీ దూసుకుపోతోంది చీకట్లో. నార్కెట్పల్లి దాటిన తర్వాత ఉన్నట్లుండి పెద్ద బాంబు పేలిన శబ్దమైంది. ముందు సీట్లో సినిమా కబుర్లు చెప్పుకుంటున్న కుర్రవాళ్ళు, ముసలాయన, అతగాడి భార్య ఆండళ్ళమ్మ, శంకర్రావు ఆయన గారి చిలకల కొలికి. గుంటూరు నుండి వచ్చేటప్పుడు ఉన్న చిరాకును శంకర్రావు మాటలతో, అక్కడి సంఘటనలను మర్చిపోతున్న కాళిదాసు అందరూ ఉలిక్కిపడి ఉక్కిరిబిక్కిరి అయ్యేలోగానే ఆ ట్యాక్సీ రోడ్డు మధ్యలో నడుస్తున్న ఓ 2 ఎడ్ల బండిని దాటించబోయి తడబడి 3 పిల్లి మొగ్గలు కొట్టి రోడ్డు పక్కన ఎండిపోయిన చెట్టుకు గుద్దుకుంది. అంతమంది ఒక్కసారిగా కెవ్వుమని అరిచారు. ఉదయం తెలతెలవారుతూ ఉండగా ఆటోలో తను ఉండే ఇంటికొచ్చాడు కాళిదాసు. చేతికి కట్టుకట్టారు. డోకుపోయిన కాళ్లకు మందులేశారు. నుదుట 2 చోట్ల మందు రాసి దూది పెట్టి ప్లాస్టర్ వేశారు. తన దురదృష్టంలో అదృష్టం, ఆ కారు చెట్టుకు గుద్దుకోవటంతో తలుపు ఊడిపోయింది. తను దొర్లుకుంటూ రోడ్డు పక్కన గడ్డిలో పడిపోయాడు. వెనక్గా వచ్చిన బస్సులో జనమంతా దిగారు. తామందరినీ బస్సులో చేర్చి ఉస్మానియాలో పడేశారు. తనైతే ఈ మాత్రం దెబ్బలతో బయటపడ్డాడు. కానీ శంకర్రావుకి అతడి భార్యకు ఇంకా స్పృహ రానే లేదు. ఆస్తమా పేషెంట్ అవస్థ చెప్పనలివి కాకుండా ఉంది. అతని భార్యకు ప్రాణం ఉన్నదో లేదో తెలియకుండా ఉంది. ముందు కూర్చున్న 3 కుర్రాళ్ళు పళ్ళొడగొట్టుకుని తలకాయలు పగలగొట్టుకున్నారు. కారు సంగతి, విష్ణు చక్రంలో స్టీరింగ్ తిప్పిన డ్రైవర్ సంగతి సరే సరి. గేటు లోపల కాలు పెడుతున్న కాళిదాసును చూస్తూనే అలివేలు కంగారుగా అయ్యయ్యో అంది. కాళిదాసు చిన్నగా నవ్వాడు. అదేమిటండి ఆ కట్లేమిటి అంది ముందుకొస్తూ. నాన్న తొందరగా రా అంది. కూతురి వెనకనే ధనుంజయం మాస్టారు అడ్డగుడ్డ మీద హడావుడిగా బయటకొచ్చాడు. ఏమైందా చిట్టి తల్లి అన్నాడు. ఆయనకు 3 కొడుకుల తర్వాత పుట్టిన గారాల పట్టి అలివేలు అపురూపంగానూ అడ్డంగానూ పెరిగిపోతున్నది. ఆయన చూడు నాన్న అంది. ధనుంజయ మాస్టారు కళ్ళెత్తి కాళిదాసును చూశారు. అదేమిటయ్యా పుట్టింటికి వెళ్ళి మాడపొగలు కొట్టుకొని వస్తున్నావు అన్నాడు. ట్యాక్సీలో వస్తుంటే యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు డోకుపోయాయి, కంగారేం లేదులేండి అన్నాడు. రూమ్ తలుపు తాళం తీసి చేతి సంచి కుర్చీ మీద పారేసి నడుం వాల్చాడు మంచం మీద. తలంతా బరువుగా ఉంది. కాఫీ ఎదురుగ్గా అలివేలు. ఇప్పుడెందుకండి, పోనీ కాసేపు ఉండి తెమ్మంటారా? కాళిదాస్ బాబు వెనకనే ధనుంజయ మాస్టర్ వచ్చారు. అది కాదయ్యా, నువ్వు ట్యాక్సీలో ఎందుకు రావాలి? అసలు నిన్ను ట్యాక్సీలో ఎవరు రమ్మన్నారు? ఆ హైవే మీద కనీసం రోజుకొక యాక్సిడెంట్ జరిగి తీరుతుంది. బుద్ధన్నవాడు ఎవరు ట్యాక్సీలో రాడయ్యా. మరి నాకు లేదండి నవ్వాడు కాళిదాసు. అలివేలు కాఫీ కప్పును కాళిదాసు చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంతకీ గుంటూరు ఎందుకు వెళ్ళావు? కనీసం మాట మాత్రమైనా మాతో చెప్పకుండా వెళ్తే ఎవరికి ఎట్లా ఉన్నదనని మేము హడలి చచ్చాము అంటూ ముందు కొంగాడాయన. వెళ్ళేటంతవరకు నాకు తెలియదండి. టెలిగ్రామ్ వస్తే కంగారుగా వెళ్ళాను. అంతా ఏడ్చి అక్కడికి వెళ్తే ఏమీ లేదు. మా వాళ్ళు నన్ను చూసి చాలా రోజులైందిట, చూద్దామని పిలిచారట. అందుకనే నలుగురిని 4 చీవాట్లు పెట్టి వాళ్ళు ఉండమన్నా ఉండకుండా ట్యాక్సీలో వచ్చేసాను చెప్పాడు. 1982లో అనుకుంటానయ్యా, నార్కెట్పల్లికి సూర్యాపేటకి మధ్యలో ఆయన చెప్తున్నాడు. కాళిదాసు లేచి తువ్వాలు చుట్టుకుని ప్యాంటు విప్పేస్తూ నేను స్నానం చేసి వస్తానండి అన్నాడు. 9:40 అవుతూ ఉండగా అలివేలు ప్లేటు నిండా ఇడ్లీలు పెట్టుకుని వచ్చింది. ఇదేమిటి, నేనేమన్నా బాకాసురున్నా అన్నాడు. పాపం దెబ్బలు తిన్నారు కదా, ఆ వారం 2 ఇడ్లీ ఎక్కువ తింటారేమోనని. సరే నీ లాజిక్కి ఏమొచ్చింది కానీ ముందు సగం తీసేసి, అదైనా నువ్వు తెచ్చావు కాబట్టి కాదు అనలేక చెప్తున్నాను. సగం పట్రా, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అన్నాడు. మీ గదిలో ఓ ప్లేట్ ఇవ్వండి, చెరు 2 తినేద్దాము అంది. నువ్వు ఇంట్లో తిన్నావు చాలేదా? నేనేం రాక్షసుని కాదు బొంగమూతి పెట్టింది అలివేలు. నిజం చెప్పు, ఇవాళకి ఎన్ని ఇడ్లీలు తిన్నావు అడిగాడు. 8 కదమ్మా. హతోస్మి. అక్కడ అల్మారాలో పింగాణి ప్లేట్ ఉంది చూడు. ఆమె ప్లేట్ తెచ్చింది. ఎన్ని ఇడ్లీలు ఇవి? 6 కదమ్మా.
అయితే నువ్వు 4 తీసుకోమ్మా, నేను 2 తీసుకుంటానమ్మా అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ కాళిదాసు. అందుకే నాకు కోపం వస్తుంది అంది ఆమె 4 ఇడ్లీలు తీసుకుంటూ. ఆ పైన పక్కగా కారపొడి వేసి నెయ్యి వేస్తూ, మీరు అకస్మాత్తుగా ఊరికి వెళ్తే పెళ్లి చూపుల కోసమేమోనని మా అమ్మ నాన్న హడలి చచ్చారు అంది నవ్వి. నేను పెళ్లి చూపులకు వెళ్తే మీ వాళ్ళు ఎందుకు హడలి చావటం? మరి నన్ను ఇద్దామనుకుంటున్నారు కదమ్మా మీకు. ఇడ్లీ తినకుండానే గదికి తాళం వేయకుండానే రోడ్డు ఎక్కేశాడు కాళిదాసు. అమీర్పేట సెంటర్లోకి వచ్చిన తర్వాత కానీ గుండె దడ తగ్గలేదు కాళిదాసుకి. పొద్దున్న యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అతడు అంతగా భయపడలేదు. ఇదెక్కడి నిజం? అలివేలును తనకిద్దామనుకుంటున్నారా? వాళ్ళు అనుకుంటే సరిపోయిందా? అదో పిచ్చి మాలోకం కాబట్టి ఇంటైన గారి అంతరంగం తెలిసిపోయింది. అలివేలు అమాయకురాలు, నోరు ఆర్చుకోలేక ఒళ్ళు పెంచుకుంటూ పోతున్నది. అందున పొట్టిగా ఉంటుందేమో, గున్న ఏనుగులా కనపడుతుంది. సరి సరి, ఎవరి ఆకారం వాళ్ళది, ఎవరి కోరికలు వాళ్ళవి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. ఆ అమ్మాయిని తన భార్యగా ఊహించుకోలేనప్పుడు తన జాగ్రత్తలో తాను ఉండటం మంచిది. వాళ్లకు ఆ ఉద్దేశం కలగటంలో తాను ఆ అమ్మాయికి ఇస్తున్న చనువు కూడా ఓ కారణమై ఉండొచ్చు. ఇక ముందు తాను అలివేలుతో జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకున్నాడు. అమీర్పేట వచ్చేటప్పటికి 9:30 అయింది. ఎదురుగా కనపడ్డ హోటల్లోకి దూరి ఇంత టిఫిన్ తిని కాఫీ తాగాడు. టిఫిన్ తింటూ ఉంటే అలివేలు ఆకారమే కళ్ళ ముందు మెదలసాగింది. ఇడ్లీ తినకుండా వచ్చేసినందుకు చాలా బాధపడి ఉంటుంది. ఇంటికి పోయి ఏడ్చినా ఏడ్చి ఉండొచ్చు. మళ్ళీ రోడ్డు ఎక్కాడు. 10 నిమిషాల్లోనే మేడ మీద ఉన్న శంకర్రావు ఆఫీసు బోర్డు కనపడింది. మెట్లెక్కి పైకి వెళ్ళాడు. ఆ ఆఫీసులో పనిచేసేవాళ్ళు అప్పుడే వచ్చినట్లున్నారు. ఇంకా ఎవరూ సీట్లలో కూర్చోలేదు. ఆఫీసు మేనేజర్ అని ప్లేటు పెట్టి ఉన్న టేబుల్ వెనక ఉన్న శాల్తీ దగ్గరికి వెళ్ళి, నమస్కారం అండి అన్నాడు. నమస్కారం, ఎవరు కావాలి? ఆయన టేబుల్ మీద ఉన్న కళ్ళజోడు తీసుకుని కళ్ళకు పెట్టుకుంటూ అన్నాడు. శంకర్రావు, ఇదే ఆఫీసులో కదండి పనిచేసేది? అవును, ఇదే ఆఫీసు. ఆ మూల చెక్క బీరువా పక్కదే ఆయన సీటు. ఇంకా ఆఫీస్కు రాలేదు. 3 రోజుల క్రితం 2 రోజుల సెలవు మీద గుంటూరు వెళ్ళాడు. ఏ క్షణమైనా రావచ్చు. పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి అనుకుంటే అదుగో అక్కడున్న సోఫాలో అతగాడు వచ్చిందాకా కూర్చోండి. లేదా ఆఫీసు విషయాలు అంటారా, ఇలా నా ఎదురుగ్గా కూర్చోండి. శంకర్రావు గారికి యాక్సిడెంట్ అయిందండి. హరేరే, ఎక్కడా? టక్కున లేచి నించున్నాడు ముసలాయన. విజయవాడ నుండి ట్యాక్సీలో హైదరాబాద్ వస్తుంటే నార్కెట్పల్లి దాటిన తర్వాత అయింది. నాకు చిన్న దెబ్బలు తగలటంతో నేను కట్టించుకొని బయటపడ్డాను. ఆయన ఉస్మానియాలో ఉన్నారు చెప్పాడు. వెంకట్రావు, రామారావు, సుబ్రహ్మణ్యం, రామసుబ్బు, రండయ్యా రండి, త్వరగా రండి. మన శంకర్రావుకి యాక్సిడెంట్ అయిందిట. ఎట్లా ఉన్నాడో ఏమో, త్వరగా వెళ్ళిరండి. పాపం బాగానే దెబ్బలు తగిలియండి. ఆయన మిస్సెస్ కూడా ఇంకా కాన్షియస్ రాలేదు చెప్పాడు. ముసలైన ఒక్కసారి ఆవలిస్తున్నట్టుగా నోరు తెరిచి, ఆ మిస్సెస్సా? ఎవరి మిస్సెస్ అన్నాడు. శంకర్రావు గారి మిస్సెస్ అండి. ముసలాయన చటుక్కుని కూర్చున్నాడు. జేబులో నుంచి రుమాలు తీసి ముఖం తుడుచుకుంటూ, చంపావు కదయ్యా బాబు పొద్దున్నే. శుభం, ఆ శంకర్రావు మా శంకర్రావు కాదు. మా ఆఫీసులో ఒకే ఒక శంకర్రావు ఉన్నాడు కనుక మేం గాభరా పడాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పి ఆ శంకర్రావుది ఏ ఆఫీసో ఏమిటో మరొకసారి కనుక్కొని ఈ దుర్వార్తను త్వరగా వెళ్ళి వాళ్ళకి అందజేయి. పొద్దున్నే ఆఫీసు తెరుస్తూ ఉండగానే బుర్ర పాడు చేసావు కదయ్యా. అరే కోటీలు, కాసిన్ని మంచినీళ్ళు కూలర్లోవి గ్లాసు గడికి పట్టుకురా నాయన అన్నాడు ఆయన తాపీగా. కాళిదాసుకు అయోమయమైంది. శంకర్రావు ఇదే ఆఫీస్ అని చెప్పినట్లుగా గుర్తు. మరి ముసలాయన ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి? ముందు కంగారు పడుతూ లేచి మధ్యలో ప్లేటు ఫిరాయించేశాడు. అది కాదండి నసుగుతున్నట్టుగా అన్నాడు కాళిదాసు. ఇంకా మమ్మల్ని చీకాకు పెట్టకయ్యా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. వెంటనే వెళ్ళి సరైన అడ్రస్ కనుక్కొని అతగాడి మనుషుల్ని పట్టుకునే పనిలో ఉండు. టైం వేస్ట్ చేయబోకు. అదోలా వికారంగా మొహం పెట్టి అన్నాడు ఆయన. మీ శంకర్రావు వెళ్ళింది గుంటూరే కదండి? అవును, గుంటూరే. అయితే అతడే ఇతడండి. ఇదిగో నీ పేరేమిటో తెలియదు కానీ పెద్దవాడిని చెప్తున్నాను విను. మీ శంకర్రావే ఈ శంకర్రావు అని అపశకునం పలుకులు పలకబోకు. అతడు వృద్ధిలోకి రావాల్సిన మంచి కుర్రవాడు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు. ఒకటి మాత్రం నిజం, మా శంకర్రావుకి ఇంకా పెళ్లి కాలేదు.
ఈసారి కంగు తినటం కాళిదాసు వంతైంది. భలేవారే, అతడు మీ శంకర్రావే, అది నిజం. అతడికి పెళ్ళైందనే మాట వాస్తవం. నాకు పరిచయం కూడా చేశాడు. ఇదిగో ఈమె నా పెళ్ళామంటూ గట్టిగా అన్నాడు కాళిదాసు. అతనికి విసుగు పుడుతోంది. అరే అబ్బాయిలు, అందరూ ఇటు రండర్రా, ఈయనగారి గొడవ ఏదో చూడండి, నన్ను తినేస్తున్నాడు. ఇదెక్కడి గొడవయ్యా బాబు, మొన్న సెలవులో వెళ్ళేటంత వరకు అతడి బ్రహ్మచారి. ఏయ్ రామ్ సుబ్బు, మీ రూమ్మేట్ శంకర్రావుకి పెళ్ళయిందా? ఈయనకు చెప్పవయ్యా కాస్త అన్నాడాయన విసుగ్గా. లేదండి, ఇంకా లేదు, బెండకాయ ముదిరినట్టు ముదిరిపోతున్నాడు కూడా నవ్వాడు రామసుబ్బు. క్షమించండి. కాళిదాసుకు తెక్కరేగింది. అతడు మీ శంకర్రావు అవునో కాదో నాకు తెలియదు, అతడికి పెళ్ళయిందో లేదో నాకు తెలియదు. అతడు పరిచయం చేసిన ఆమె నిజంగా అతడి పెళ్ళం అవునో కాదో నాకు తెలియదు. అతడు ఆ ట్యాక్సీలో నా సహప్రయాణికుడు అనే మాట వాస్తవం. మాటల్లో అతడు ఇక్కడ పనిచేస్తున్నాను అని చెప్పాడు గనక నేను ఇక్కడికి రావడం జరిగింది. అతడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. మీకు ఇష్టమైతే వెళ్ళి చూసిరండి, లేదంటారా ఊరుకోండి. వస్తారా? వచ్చి అతడు మీ ఆఫీసులో పనిచేసే శంకర్రావే అయితే వాళ్ళ అడ్రస్లు మీకు ఏమైనా తెలుసుంటే వాళ్ళకు తెలియపరచండి. ఇక మీ ఇష్టం. ఓకే? అతడు నాకు చుట్టం కాదు, పక్కం కాదు. అతడి సంగతులు నాకేమీ తెలియవు. సెలవు. నమస్కారం పెట్టి బయటకు వచ్చేశాడు కాళిదాసు. రామసుబ్బు ఒక్క క్షణం ఆలోచించి పక్క సీట్లో అతన్ని తీసుకుని బయటకు వచ్చి మెట్లు దిగుతున్న కాళిదాసును మాస్టారు అని పిలిచాడు. కాళిదాసు ఆగి వెనక్కు తిరిగాడు. మనిషి ఎలా ఉంటాడు అడిగాడు. కాళిదాసు చెప్పాడు ఓపిగ్గా. మీరు చెప్పే మాటలు వింటూ ఉంటే మావాడే అనిపిస్తోంది. అయినా పెళ్ళైన వాడు అంటున్నారు. చూద్దాం పదండి. అతగాడు మా శంకర్రావు కాకుంటే మాకు ఆనందం. ముగ్గురు ఉస్మానియా ముందు ఆటో దిగారు. ఒడివడిగా వెళ్ళి క్యాజువాలిటీలో శంకర్రావుని గురించి అడిగాడు కాళిదాసు. పొద్దున్న చూసిన డాక్టర్ అతన్ని గుర్తించి, సారీ మీ ఫ్రెండ్ చనిపోయారు అన్నాడు. కాళిదాసు మొహం తెల్లగా పాలిపోయింది. పెదవులు వణకసాగాయి. ఎక్కడుంది బాడీ అడిగాడు. ఇప్పుడే కదా, ఇంకా బెడ్ మీద నుంచి తీసినట్టు లేదు. ముగ్గురు వార్డులోకి వెళ్ళారు. ఓ గొడ్డ స్టాండు అడ్డం పెట్టుంది. ఇద్దరు పనివాళ్ళు అక్కడి నుంచి ఆ శవాన్ని తీసే ప్రయత్నంలో ఉన్నారు. రామసుబ్బు ముందుకు వెళ్ళి శవం ముఖం మీద గుడ్డ తీసి చూస్తూనే శంకర్రావు అని పెద్దగా అరిచాడు. తర్వాత 5 నిమిషాలకు కోలుకున్న రామసుబ్బు తనతో వచ్చిన మరొక మిత్రుడికి హైదరాబాద్లోనే ఉన్న శంకర్రావు కజిన్ అడ్రస్ ఇచ్చి ఆటోలో పంపాడు. ఇదెక్కడి ఘోరమండి, వీడు నా రూమ్మేటేనండి. అతడి కళ్ళమ్మట నీరు జలజలా కారసాగింది. మిత్రుడు పోయాడనే నిజాన్ని అతడు నమ్మలేకపోతున్నాడు. తనతో కలిసి 24 గంటలు గడిపే అతను ఇక లేడు అనే నిజం అతడికి భరించలేని దుఃఖాన్ని కలిగిస్తోంది. అటే వచ్చిన డాక్టర్ని అడిగాడు కాళిదాసు. అతడి భార్యకి ఎలా ఉందండి అని. స్మారకం రాలేదు, సీరియస్గానే ఉంది, కానీ ఆమె కోలుకుంటుందని అనుకుంటున్నాం. పక్క వార్డులోనే ఉంది చూడండి అన్నాడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎవరోనండి, వీడికి ఇంకా పెళ్ళే కాలేదు అన్నాడు రామసుబ్బు రుమాలతో కళ్ళు తుడుచుకుంటూ. అంతగా శంకర్రావుతో పరిచయం లేని కాళిదాసుకు ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. తర్వాత అరగంటలోనే శంకర్రావు కజిన్ వచ్చాడు భార్యను తీసుకొని ఏడుస్తూ. 10 నిమిషాల తర్వాత కాళిదాసు, పక్క గదిలో ఆ అమ్మాయిని కూడా చూసిరండి, మీరు గుర్తుపట్టగలరేమో అన్నాడు. అందరూ ఆ వార్డులోకి వెళ్ళారు. ఓ పక్కగా ఉన్న బెడ్ మీద ఆమె కళ్ళు మూసుకొని పడుకుని ఉంది. ఎర్రటి ఆమె ముఖం మీద నల్లటి జుట్టు రక్తంతో తడిసి అట్టకట్టినట్టుగా అటు ఇటు పడుంది. భర్త అనబడే శంకర్రావుతో కిలకిలలాడుతూ నవ్వుతూ ఉండగా చూసిన ఆమె పెదాల మీద చిరునవ్వు ఆ స్థితిలోనూ మాయలేదు. ఆమెకు ఆ క్షణాన బాధ లేదు. తన ఆత్మీయుడు పోయాడే అన్న భయం లేదు. ఆమెకు స్పృహ లేదు. శంకర్రావు కజిన్, ఆయన భార్య ఆమెను చూస్తూనే ఈమెవరో తెలియదండి అన్నారు. నాకు భార్యని పరిచయం చేశారండి అన్నాడు చివరిసారిగా కాళిదాసు. నాన్సెన్స్, అతడికి పెళ్ళైతే కదా, మాకు తెలియకుండానే పెళ్లి చేసుకుంటాడా వాడు? చిరాగ్గా అన్నాడు శంకర్రావు కజిన్. బహుశా వాడు మీతో జోక్ చేసి ఉంటాడు అన్నాడు. కాళిదాసుకు ఆ మాట చాలా అసహ్యంగా అనిపించింది. వాళ్ళిద్దరి మాటలు, చేష్టలు, నవ్వులు ఇంకా కళ్ళ ముందు కొద్ది క్షణాల క్రితమే చూసినట్టుగా కనపడుతున్నాయి. అంత అందమైన జంటతో గడిపిన క్షణాలను తను ఎలా మర్చిపోగలుగుతాడు? విగ్రహంలా కాళిదాసు అక్కడే బెంచి మీద కూర్చుని ఉండగా శంకర్రావు బాడీని వాళ్ళు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉంటే ఉండబట్టలేక మరొకసారి నీరసంగా అడిగాడు.
మరి ఆ అమ్మాయి సంగతి అని శంకర్రావు కజిన్ విసుగ్గా అన్నాడు. మా వాడు చచ్చి మేము ఏడుస్తుంటే ఇదెక్కడ గోలండి బాబు, ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు మహాప్రభో అన్నాడు 2 చేతులు ఎత్తి దండం పెడుతూ. అంతగా మీకు తీరిక, ఆసక్తి, ప్రేమ, అభిమానం, జాలి లాంటివి ఉంటే ఆ అమ్మాయి కళ్ళు తెరిచిన దాకా ఉండి వాళ్ళ అడ్రస్ కనుక్కుని పుట్టింటికి వెళ్ళి పరిస్థితి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఆ అమ్మాయిని అప్పచెప్పండి, ఇక వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు అన్నాడు. కాళిదాసు మనసు వికలమైంది. అంతలోనే మళ్ళా డాక్టరు, పోలీసులు వచ్చారు ఏవో మాట్లాడుకుంటూ. ఏం మనుషులు వీళ్ళు, ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదేం. కాళిదాసు శంకర్రావు తాలూకు మనుషుల్ని విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చెయ్యాలి? వాళ్లలాగానే తను ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళిపోవాలా? అతని మనసుకు అది సమంజసంగా కనిపించలేదు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.